హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రం బై పొల్టెంట్ ఓజీ. ఈ సినిమా ఇప్పుడు కరెంట్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. అండ్ ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఎంత పెద్ద వైరల్ అవుతుందో మనందరికీ తెలుసు. సో దీని నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసేసున్నాం అండ్ సాంగ్స్ కూడా చూసున్నాం. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఉంది. సో ట్రైలర్ వరకు మనందరిని ఫుల్ సాటిస్ఫైడ్ చేస్తున్నారు తమన్ గారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు మరికొన్ని గంటలు ఆల్మోస్ట్ ఒక 2, 3 అవర్స్‌లో ఫస్ట్ ప్రీమియర్ పడబోతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ది ఓజీ మ్యాడ్‌నెస్ ఆఫ్ ఓజీని మనం విట్నెస్ చేయబోతున్నాం. సో ఇవన్నీ ఎలా ఉండగా ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ నుంచి సోషల్ మీడియా మొత్తం ఒకటైతే వైరల్ అవుతుంది. అదేంటంటే 'అకీరా నందన్' గురించి. అసలు 'అకీరా నందన్‌కి, ఓజీకి ఏంటి సంబంధం అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో 'అకీరా నందన్' ఓజీలో ఉన్నారని కొంతమంది అంటున్నారు. ఓజీలో లేరంటున్నారు. బట్ 'అకీరా నందన్' ఈస్ పార్ట్ ఆఫ్ ఓజీ. అంటే అది ఏ విధంగా అంటే ఆయన స్క్రీన్ పైన కనిపించారో కనిపించరా అని పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్‌లో అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తమన్ గారితో కలిసి 'అకీరా నందన్' కూడా పార్టిసిపేట్ చేశారంటే ఇదే విషయం తమన్ గారు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో మనందరికీ తెలుసు 'అకీరా' చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే ఆయన ఎప్పుడు కనిపించిన వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఆటిలో పియానో అవి ప్లే చేస్తూ కనిపిస్తూ ఉంటారు. సో చరణ్ గారు అండ్ ఉపాసన అండ్ నిహారిక గారు వీళ్ళందరూ కూడా చాలా సార్లు చెప్పారు. 'అకీరా ఈస్ వెరీ గుడ్ మ్యూజిషియన్' అని చెప్పేసి. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్ అంటే ఇవన్నీ అని చెప్తూ ఉంటారు. సో ఆయన ఈ సినిమాకి వాళ్ళ ఫాదర్ సినిమాకి అలాంటి ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ 'ఓజీ' లాంటి దానికి తమన్ గారితో కలిసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో సెషన్స్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ మెగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. అండ్ త్వరలోనే ఆయన ఎంట్రీ కూడా ఉండబోతుంది. అండ్ చాలామందైతే 'ఓజీలో' ఆయన క్యామియో ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసినారు. బట్ ఎక్కడ అయితే ఏం జరగలేదు. ఇంకొక 3, 4 అవర్స్‌లో ఏంటనేది మనకైతే తెలిసిపోతుంది. అండ్ డెఫినెట్‌గా దేర్ విల్ బి ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే థియేటర్ నుంచి బయటకొచ్చినప్పుడు సినిమా చూసి బయటకొస్తున్నప్పుడు కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే సుజిత్ ప్లాన్ చేశారని అయితే తెలుస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా కొన్ని గంటలు మాత్రమే సో ఫర్ ద ప్రీమియర్ షో. ఈ సినిమా పైన మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్కడ చూస్తున్నారు? అండ్ ప్రీమియర్ చూసేవాళ్ళైతే ఎక్కడ చూస్తున్నారు? అండ్ టికెట్ ఎంత పెట్టి కొన్నారనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు పొల్టెన్ సినిమా.